మరణాత దేవుని తైలాభిషేకం ఆశించే ప్రియమైన దేవుని విశ్వాసులందరికీ యేసుక్రీస్తు నామమున శుభోదయం. యేసయ్యా, నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. మోషే సుఖోపవాస ధ్యానములు 40 రోజుల ముగింపులోనికి వస్తున్న మనలను నేడు 37వ రోజులోనికి అడుగు పెట్టించి తన పరిశుద్ధమైన అభిషేక తైలముతో అభిషేకించనున్న త్రియేక దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు. ఈ ధ్యానములలో పాల్గొనేవారు నేడు నిర్గమాకాండము 37వ అధ్యాయమును పూర్తిగా చదవగలరు. ప్రతిరోజు నిర్గమాకాండంలోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము, చదువుదాము, ధ్యానిద్దాము, ప్రార్థిద్దాము, దైవ దీవెనలు పొందుదాము. 2026 ఆగస్టు 6వ తేదీ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. నిర్గమాకాండము 37వ అధ్యాయము 29వ వచనము. అతడు పరిశుద్ధమైన అభిషేక తైలమును, స్వచ్ఛమైన పరిమళ ధూప ద్రవ్యమును, పరిమళ ద్రవ్యముల మేళకుని చేత చేయించెను. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మోషే సుఖోపవాస ధ్యానములలో ఈ 40 రోజులు దేవుని పరిశుద్ధ ఆలయమునకు వెళ్ళిన వారిపైన, అలాగే నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా నిర్గమకాండంలో నుంచి ప్రతిరోజు వాగ్దానములను విన్న మనపై యేసుక్రీస్తు తన అభిషేక తైలముతో ఆశీర్వదించి దీవించి తన పరిశుద్ధాత్మను కుమ్మరించి నిరంతరము తన రెక్కల చాటున దాచి ఉంచువాడై ఉన్నాడు. మన ఆత్మీయ జనకులు దేవదాస్ అయ్య గారు యేసయ్య తనకు ఇచ్చిన దైవజ్ఞానం చొప్పున ఎవరికీ లేని గొప్ప తలాంతులను ఈ తైలాభిషేకం ద్వారా మనకు కుమ్మరించబడాలని సంకల్పించారు. ఈ ధ్యానములలో అదే మనకు గొప్ప తలాంతు కూడా. దేవుని యొక్క వాగ్దానముతో ఆశీర్వాదం పొందిన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, యోసేపుల తరువాత దాసత్వంలోనికి నెట్టివేయబడిన ఇశ్రాయేలీలు తమ విమోచనకు 430 ఏండ్ల సుదీర్ఘకాలము బానిసత్వం అనంతరము సర్వశక్తిగల దేవుడు మోషేను ఏర్పాటు చేసుకుని వారికి నాయకుడిగా నియమించెను. మోషే అన్న అహరోనును ప్రధాన యాజకునిగా అభిషేకించి ప్రతిష్ఠించెను. ప్రతిష్ఠ అనేది దేవునికి ఎంతో ప్రీతికరమైనది. అందుకే మనం ఆయనకు సమర్పించుకుంటే సర్వకాలములయందు, సర్వావస్థలయందు ఆయన ఆశీర్వాదాలు కురిపించే ఆశీర్వాదకర్త. మనల్ని మనం ప్రతిష్ఠించుకోవడానికి సిద్ధపడతాము. మన సంఘములలో, దగ్గరలోని బైబిల్ మిషన్ సంఘాలలో జరిగే తైలాభిషేక ప్రతిష్ఠ ఆరాధన ప్రార్థనలో పాల్గొందాము, దేవునికి సమర్పించుకుందాము. అభిషేకం ద్వారా మన జీవితకాలం దీవెనలు నింపుకుని మన గిన్నె నిండి పొర్లించుకుందాం. సురక్షితంగా ఎల్లప్పుడూ దేవుని కాపుదలలో నివసించుదాం. అట్టి ధన్యత సంపూర్ణముగా అందుకుందాం. ఆమేన్. ప్రార్థన. మమ్ములను నీ ఆశీర్వాదముల తైలముతో అభిషేకించటానికి మోషే సుఖోపవాస ధ్యానములలో నీ వాక్య వాగ్దానములు వినిపింపచేసిన సర్వశక్తిగల కృపామయుడవైన మా క్రీస్తు ప్రభువా, నీకు సదా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ 40 రోజులు ధ్యానములలో ప్రత్యక్షముగా పాల్గొనలేకపోయినను ఈ నేటి దిన దేవుని వాక్య వాగ్దానముల ద్వారా నిర్గమకాండంలో నుంచి మాకును ధ్యానములను వినిపింపచేసినందుకు మీకు వందనములు చెల్లించుచున్నాము. ఇశ్రాయేలీలను ఐగుప్తు దాసత్వం నుండి విడిపించి పక్షిరాజు తన పిల్లలను రెక్కలపై మోయినట్లుగా ఏ విధముగా ఐగుప్తు నుండి దాటించి అద్భుతములు, ఆశ్చర్యకార్యములు చేసి అన్ని శ్రమలలో, కష్టములో, ఆపదలలో శత్రువుల బారి నుండి కాపాడి నీ దూతలను నీ సన్నిధిని తోడుగా ఉంచి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశమునకు ఏ విధముగా చేర్చినావో ఈ 40 రోజులు ధ్యానములలో నీ వాక్య వాగ్దానములు విని ధ్యానించిన మమ్మలను కూడా సంరక్షించి కాపాడి పరమ కానానుకు చేర్చి సురక్షితముగా మా జీవితకాలమంతయు తోడుగా ఉండి నడిపించమని నీ తైలాభిషేకమును మా అందరము పొందగల శక్తిని దయచేయమని వేడుకొనుచున్నాము. తైలాభిషేకమును బహిరంగముగా సంఘములలో పాల్గొనలేని బిడ్డలు ఎవరైతే ఉన్నారో, అభిషేకం పొంది నీకు ప్రతిష్ఠించుకోవాలని దైవాశక్తి కలిగి ఉన్నారో వారి ఆశగొను ప్రాణమును తృప్తిపరిచి యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరిని రక్తముతో శుద్ధీకరించి అంతరంగ పరిశుద్ధాత్మ తైలముతో అభిషేకించుమని చేతులు జోడించి వేడుకొనుచున్నాము. అట్టి విశ్వాసము, నిరీక్షణ, అనుభవము పొందగల శక్తిని మాకు ఎల్లరకును దయచేయము. తద్వారా మా నోట స్తుతిగానములను నీ పాదముల చెంత చెల్లించుకునే దైవస్థితిని మాకు దయచేయము. ఈరోజు పెండ్లి రోజు, పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను చేసుకొనుచున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చు ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి నీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టుము.
ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి విముక్తి కలిగించి మెండుగా దీవెనలు కుమరించమని వేడుకొనుచున్నాము. ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున పరిశుద్ధ తైలముతో మమ్ములను అభిషేకించి వర్ధిల్ల చేయును గాక. ఆమెన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. ఇశ్రాయేలు స్తోత్రముపై ఆసీనుడా, ఇశ్రాయేలు స్తోత్రముపై ఆసీనుడా, కేరుబులపై ఆసన్నుడా, కేరుబులపై ఆసన్నుడా, సత్య సంపూర్ణుడా వందనమయ్యా, సత్య సంపూర్ణుడా వందనమయ్యా. ఇశ్రాయేలు స్తోత్రముపై ఆసీనుడా, ఇశ్రాయేలు స్తోత్రముపై ఆసీనుడా.